రిజర్వేషన్ల విషయంలో ఒక గొడవ, క్రైస్తవుల విషయంలో ఒక గొడవ, మొత్తమే కులమే ఒక సమస్య అయిన మరో గొడవ. ఇన్నిట్లలో అతిపెద్ద సమస్య ఏమిటి? మొత్తం మీ దళితులంతా కలిసి ఫైట్ చేయాల్సింది దేని మీద? ప్రధానంగా మేము కుల వ్యవస్థ రద్దు అనే సమస్యను చాలా అత్యంత కీలకమైన సమస్యగా బాబాసాహెబ్ అంబేద్కర్ భావించాడు. అందుకే అనైలేషన్ ఆఫ్ కాస్ట్ అనే తన మొట్టమొదటి రెవల్యూషనరీ డాక్యుమెంట్ను మన ముందుంచాడు. ఉంచి ఆయన చివరికి ఏం చేశాడు? కుల వ్యవస్థను రద్దు చేయలేని పరిస్థితిలో ఆయన కేవలం అంటరానితనాన్ని రద్దుకే ఆర్టికల్ 17 ప్రకారంగా పరిమితమయ్యాడు అంబేద్కర్. ఎందుకంటే అంబేద్కర్ అన్నాడు ఒక్కడిగా ఉన్నాడు. ఇవాళ లక్షలాది మంది కోట్లాది మంది మేము ఉన్నాం. మేము నువ్వు చెప్పినట్టు 30 కోట్ల మంది ఉన్నాం కదా. 30 కోట్ల జనాభా తలుచుకుంటే ఈ దేశ రాజకీయాలు మార్చలేదా? 30 కోట్ల జనాభా. నేను అదే అంటున్నా. నేను ఏమంటున్నానంటే నేను కూడా అదే చెప్పాల్సుకునే సందర్భం. 30 కోట్ల జనాభా మేమున్నాం భయ్. దాంట్లో దాదాపు 20 కోట్ల మంది క్రైస్తవులే ఉన్నారు భయ్. 20 కోట్ల మంది క్రైస్తవులే ఉన్నారు. అసలు మీరు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఏమిటంటే మీరు క్రిస్టియన్ ఎజెండా మీరు చాలా ప్రధానంగా క్యారీ చేస్తున్నట్టు. నేను చెప్పా ఒకటే వాస్తవాలు. మీకు ఇదే క్రిస్టియన్లకు దళితుల ఇష్యూలో మీరు కన్సర్న్ ఉందా? మీరు దళితులకు సమస్య వస్తే క్రిస్టియన్లు వస్తారా? 100% రావాలంటున్నా. 100% రావాలంటున్నా. అందుకే ఇంటర్వ్యూ ద్వారా మాట్లాడదాం. దళితులకు సమస్య వస్తే కనుక అదే హిందూ వ్యవస్థలో ఉన్న బీసీలు వస్తారు. ఇప్పుడు ఏమంటారు, బీసీలలో కొంచెం శూద్ర అగ్రవర్ణం వాళ్ళు వస్తారు, ఇంకా ఇతరులు వస్తారు. కానీ వీళ్ళు వస్తారా? వచ్చి చూస్తారా? వీళ్ళు రాకపోవడం అనేది వాళ్ళ తప్పు, వాళ్ళ చైతన్యహీనము. చైతన్యహీనం కాదు, మనిషి పట్ల ఒక మనిషి ఏ మాటకు ఆ మాట మాట్లాడదాం. ఇవాళ దళితుల సమస్య మీద ఫైట్ చేసిన వాళ్ళు అవసరం కోసం బ్రిటిష్ వాళ్ళు చేస్తే కనుక ఇదే హిందూ వ్యవస్థలో ఉన్న వాళ్ళు రెడ్లు అంటావా, కంబలు అంటావా, బ్రాహ్మణులు అంటావా, వైశ్యులు అంటావా, ఈ బీసీలు ఎవరన్నా తీసుకోండి, వాళ్ళు ఫైట్ చేసిండ్రు. నేను 100 పేర్లు చెప్తాను. ఏం చేశారు వాళ్ళు? ఆర్య సమాజ్ దళితుల విషయంలో ఫైట్ చేసిందా లేదా? అసలు వాళ్ళకంటే బ్రిటిష్ వాళ్ళు అతి ఎక్కువగా చేశారు. ఆర్య సమాజ్ నిన్నకమన్న కదా. ఈ రోజు వరకు కూడా మిషనరీస్ చేస్తున్నాయి. ఇవాళ చదువుకున్నాం మేమంటే బికాస్ ఆఫ్ మిషనరీస్. ఇవాళ చదువు దళితులకు బ్రిటిష్ వాళ్ళు ఇవాళ క్రైస్తవులుగా ఇవాళ ఆంధ్ర వాళ్ళు వచ్చిండ్రు 150 సంవత్సరాల ముందే వచ్చినంటే కారణం ఎవరు? హిందూ వ్యవస్థ కాదు, హిందూ మతం కాదు. నా ప్రశ్న మీకు క్యారీ అయినట్టుంది. దళితులకు సమస్య వచ్చినప్పుడు అవునండి, నేనేమంటున్నా, క్రిస్టియన్లు వచ్చి ఒక ర్యాలీ చేసిన సందర్భం ఉందా? ఎక్కడ? నేను చెప్తా. కారంచేడు, పదిరికుప్పం, వేంపెంట ఇక్కడ జరిగిందే క్రైస్తవుల మీద అండి. అక్కడ జరిగిందే క్రైస్తవుల మీద. కారంచేడు చుండూరు వాళ్ళు క్రైస్తవులు. మీరు చూసుకోండి. అందుకే ఇవాళ ఎందుకు కేసు ఎక్విట్ అయింది? మీకు ఎస్సీ ఎస్టీ చట్టం వర్తిస్తుంది అని చెప్పేసి తీర్పు వచ్చింది. క్రైస్తవులు కాబట్టి వాళ్ళు క్రైస్తవులకు మారినందుకు దాడి జరిగిందా, వాళ్ళు దళితులకు దాడి జరిగిందా? లేదు, వాళ్ళు క్రైస్తవులుగా మారినందుకే చాలా దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటే 1980లో 1986 1991లో ఈ చర్చలు ఉన్నాయి. అప్పుడు నేను ఒక మాట చెప్తాను. మా ఊరు చిన్న ఎగ్జాంపుల్, మా ఊరు చెప్తా. 2000 మంది దళిత క్రైస్తవులు అంటే మాది క్రైస్తవులు మా ఊర్లో ఉన్నారు. 2000 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం క్రైస్తవులు, హిందువులు లేరు అందులో. తర్వాత మాలలు ఒక 20-30 కుటుంబాలు ఉంటాయి. ఆ 20-30 కుటుంబాలు హిందువులు. 2 సార్లు రిజర్వేషన్ వచ్చేసింది, ఎస్సీ రిజర్వేషన్. ఈ మిగతా బీసీలు ఓసీలు ఎవరిని గెలిపించారు తెలుసా? ఈ 20 కుటుంబాలు ఉన్న మాలల్ని గెలిపించారు. కానీ ఈ 2000 కుటుంబాలు ఉన్న మాదిగలను గెలిపించాలి. ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులు. అంటే ఇది ఏ రకమైన వివక్షత చెప్పండి? ఓట్లు మొత్తం మీ ఊళ్ళో ఎన్ని ఓట్లు ఉంటాయి? మా ఊర్లో దాదాపుగా 2000-3000 చిల్లర ఉంటాయి. మీ కుటుంబాలు కాదు, 3000 కాదు, 5000 చిల్లర ఉంటాయి. 5000. మీ కుటుంబాలన్నీ? మా 2000 ఉంటాయి. 2000 కుటుంబాలు ఎన్ని ఓట్లు ఉంటాయి? అదే నేనేమంటున్నా, మొత్తం మా కుటుంబం మా ఊర్లో ఒక 10-15 వేల ఓట్లు ఉన్న టోటల్ జనాభా ప్రకారం వేసుకున్నా దాంట్లో 4-5 వేల ఓట్లు. 4,000 ఓట్లు. మీ అభ్యర్థి నిలబడ్డప్పుడు మీ కులంలో మీ అభ్యర్థికి ఓటేసి 100% కాకపోతే 2-3 నిలబడ్డారు కాబట్టి మా వాళ్ళు చీలిక జరిగింది. నేనేమంటానంటే మనం వర్గీకరణ ఇష్యూ దగ్గరికి వచ్చి నేను ఒకటేనా అంటే ఎన్ని విషయాలు మాట్లాడినా మనం చూడండి సార్ చెప్పిన మీరు అదే మీరు సమస్యలు అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు మీరు క్రిస్టియన్ అంటే హిందూ అనకాడ మీరు ఒక హిందూ పక్షపాతిగా మాట్లాడకండి దయచేసి. నేను ఎందుకంటే కాదు, యథార్థంగా నేను కూడా మాట్లాడాల్సుకున్నా. అందుకే నేనేమంటున్నానంటే మా ఊర్లో ఈ మిగతా మెజారిటీ హిందువులంతా కూడా ఆ మైనార్టీలైనా మాలలకే సపోర్ట్ చేసి గెలిపించారు 2 సార్లు. కానీ మెజారిటీ మాదిగలను గెలిపేయలేదు. కారణం ఏంటంటే వాళ్ళు క్రైస్తవులుగా ఉన్నారు. ఇవాళ ఎక్కడైతే క్రైస్తవుడుగా నువ్వు మారుతా అంటే ఈ రాజ్యాంగం ఒప్పుకోవట్లేదు, మత స్వేచ్ఛ ఇవ్వట్లేదు. నేను క్రైస్తవులుగా మారుతా, నేను మారిన భయ నీకు గురిగిపోతున్నా అంటే చర్చికి పోతే నీకు ఎస్సీ సర్టిఫికేట్ అంటాడు,
చర్చికి బైబుల్ పట్టుకుంటే నీకు ఎస్సీ సర్టిఫికేట్ అని అంటాడు. అరే నువ్వు ఎవడివే మతాన్ని మార్చా? కానీ సార్ ఒక మాట మీరు కాదు, నేను ఎక్కడికి వస్తున్నా ఈ దేశంలోకి క్రైస్తవ మతం రాకముందు సంతు రవిదాస్ ఉన్నారు. అవును, సంతు రవిదాస్ ఉన్నారు. సంతు రవిదాసు ఏ ఆలోచనను ప్రజల్లోకి తీసుకొని వచ్చిండు ఆయన? సంతు రవిదాస్ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా కదా. అవును, మరి సంతు రవిదాస్ క్యారీ చేయొచ్చు కదా. అరే ఇంకా కాదండి, నాకు అర్థం కాదు. సంతు రవిదాస్ నమ్మిన వాళ్ళు ఇతర దేశాల వ్యాపారాలు చేస్తున్నారు. అవును, కోటీశ్వరులు అయినరు, అవును, మిలియనియల్ అయినరు. ఎందుకు పోవాలి? అరే సంతు రవిదాస్ కులాన్ని నిర్మూలించమనడా? నిర్మూలించమలే కదా. నిర్మూలించడానికి ఏం చేశాడు సంతు రవిదాసు? సంతు రవిదాసు కులాన్ని నిర్మూలించే కార్యక్రమం జరగాలి. హిందూ మతంలో సంస్కరణ చేసాడు. హిందూ మతంలో అందరూ సమానత్వాన్ని తీసుకురావాలని 1000 ఏళ్ల కింద అన్నాడు. అవునండి, 1000 ఏళ్ల కింద. అవునండి, 1000 ఏళ్ల కింద అన్నా కూడా అంబేద్కర్ రద్దు చేయమని చెప్పాడు అన్నాడుగా. ఎలక్షన్ ఆఫ్ కాస్ట్ అన్నాడు కదా. అన్నాడు సార్. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఒక్క మనం రిజర్వేషన్ మీ ఉనికిని మీరు విధ్వంసం చేసుకొని మీ మూలాలను మీరు దెబ్బతీసుకొని ఇవాళ మాట్లాడుతుంటే నేను ఫీల్ అవుతున్నా. రీజన్ ఏమిటంటే భారతదేశంలో 30 కోట్ల మంది, ఇంకా జనాభా ఎక్కువనే ఉండొచ్చు. ఇవాళ 140 కోట్ల మందిలో ఉత్తర దక్షిణ భారతదేశం కలిపితే దళితుల పాపులేషన్ సింగిల్ క్యాస్ట్గా మెజారిటీ పాపులేషన్. ఈ మెజారిటీ పాపులేషన్ ఉన్న వాళ్ళు ఈ దేశంలో ఈ దేశ ప్రజలకున్న ఒక మూలవాసులుగా వారికి జీవన విధానం ఉంది, వాళ్ళకు కల్చర్ ఉంది, సింధు నాగరికత నుంచి ఉన్నది కదా. దాన్ని మొత్తాన్ని వదిలేసుకొని వేరే మతంలోకి వెళ్ళి వేరే మతం డిమాండ్ అడగడం సమంజసం. మీరు అంటున్నది మీరు అర్థం కావాల్సింది, ఈ దేశంలో హిందూ మతం అనేదే లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే హిందూ ఇస్ ద వే ఆఫ్ లైఫ్, జీవన విధానం. దాంట్లో కుల వ్యవస్థ లేదు, వర్ణ వ్యవస్థ లేదు. ఎవరు తీసుకొచ్చిండు దాన్ని? కాలక్రమంలో ఎవరు తీసుకొచ్చిండు చెప్పు నాకు. నువ్వు చెప్పు నాకు, ఎవరు తీసుకొచ్చిండు దాన్ని? తీసుకొచ్చినవాడు ఎవడు చెప్పండి. ఇప్పుడు వే ఆఫ్ లైఫ్ సింధు మతం నుండి, సింధు అనే పదం నుండి హిందూ మతం వచ్చేసి సుప్రీంకోర్టు చెప్పింది, నేను చెప్పలేదు. అది వే ఆఫ్ లైఫ్ జీవన విధానం చెప్పింది, దాంట్లో మతం కాదని చెప్పింది. ఎస్, జీవన విధానంలో దాంట్లో మాది జీవన విధానం ఉంది. మేము పుట్టను అన్నను అన్ని పూచమ్మ ఎల్లమ్మ మల్లమ్మను మేము పూజించాము. మేము ఆది హిందువులుగా మేము బతికాము. మాకు ఈ వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ వచ్చిన తర్వాతనే, మాకు వివక్షత వచ్చిన తర్వాతనే కదా మేము ఇతర మతాలకు పోయింది. అంతకుముందు మేము ఇతర మతాలకు పోలేదు కదా. మామూలుగా మేము పోవడానికి కారణం నువ్వే కదా. ఎవరు తీసుకొచ్చింది దాన్ని? ఈ వర్ణ వ్యవస్థను కుల వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు చెప్పండి నాకు. సర్వే జనం సుఖినో భవంతు. ఎవరు తీసుకొచ్చింది చెప్పండి. సర్వే జనం సుఖినో భవంతు. కుల వ్యవస్థను వర్ణ వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు చెప్పండి నాకు. అది నాకు కావాలా. మీరు చెప్పండి. మీరు హిందువులు కదా చెప్పండి.